హరితేజ ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏమైనా ఉందంటారా? ఒక అన్ఫెయిర్నెస్ జరిగినప్పుడు ఒక ఫెయిర్నెస్ కూడా జరగాలి. అంటే ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోవాలి. ఎందుకు అంటే వీళ్ళు మధ్యలో ఎంటర్టైన్మెంట్ తీసుకురావడానికి మాత్రమే బిగ్ బాస్ తీసుకొచ్చాడు, ఓకే, టైటిల్ తీసుకెళ్ళడానికి కాదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే వీళ్ళు టైటిల్ తీసుకెళ్ళడానికి దాకా వెళ్ళారంటే దాని అర్థం ఏంటి అంటే వీళ్ళ గురించి అన్నీ స్టడీ చేసుకొని తీసుకొచ్చిన వాళ్ళు ఒకవేళ తీసుకున్నా కూడా అది అన్ఫెయిర్ అవుతుంది కదా. ఎవరెవరు ఏంటి అని వాళ్ళ సైకాలజీలు వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకొని నువ్వు గేమ్లోకి ఎంటర్ అయ్యి తర్వాత నువ్వు కప్పు కొట్టినా కూడా ఏమి తెలియని వాళ్ళతోటి అన్నీ తెలిసిన వాళ్ళు వచ్చి చేయడం అనేది కరెక్ట్గా. సో నాకు తెలిసి ఏంటంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎలిమినేట్ అవుతారు. గంగవ్వ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, వారు ఎవరన్నా వీళ్ళందరూ ఎలిమినేట్ అవుతారు. ఎక్సెప్షనల్ కేసులో మరీ అద్భుతంగా ఉంటే తప్ప అవ్వదు. టేస్టీ తేజ గేమ్ బాగా ఆడుతున్నారైతే మీరు చెప్పారు, లాస్ట్ వరకు ఉంటారంటారా? టేస్టీ తేజనా? అదేంటన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళందరూ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయే వాళ్ళే, అంతే. వీళ్ళు ఉండరంటారు. బిగ్ బాస్లోకి వెళ్ళడం కోసమే, ఫేమ్ తెచ్చుకోవడం కోసం, అందుకోసమనే అంటే రాస్తారు ఇష్యూలో నేను మీరు ఇన్వాల్వ్ అయ్యారంటారా? అస్సలు కానే కాదు. అంటే శేఖర్ భాష గారు అందుకే ఇన్వాల్వ్ అయ్యారా అలా అన్నది అస్సలు కానే కాదు, ఖచ్చితంగా కాదు. నేను మామూలుగానే అసలు ఆ బిగ్ బాస్ ఉందన్న ఊహ కూడా లేదు నాకు అప్పుడు. ఏదో నా మాన నేను పని చేసుకుంటూ పోతున్నాను, మధ్యలో ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, అది అలా పెద్దదై వైరల్ అయ్యి అలా అయింది. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనడానికి ఒక 2 వారాల ముందు మీడియా వాళ్ళే మొదలెట్టారు, మీరు బిగ్ బాస్కి వెళ్తారా, మీరు బిగ్ బాస్కి వెళ్తారా. అరే నాకు ఎవరు ఫోన్ చేయలేదురా, మీరు ఎందుకు ఇంత హడావిడి చేస్తారని చెప్పి. మేబీ వాళ్ళు అడగడం వల్లే బిగ్ బాస్ పిలిచాడేమో కూడా తెలియదు. సో కరెక్ట్గా 9 రోజుల ముందు నాకు కాల్ వచ్చింది బిగ్ బాస్ నుంచి. సో తర్వాత వెళ్ళాను, ఇంటర్వ్యూ అయింది. బట్ దానికోసం అయితే ఇది ఖచ్చితంగా కాదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఆఫర్ వచ్చింది. ఓకే, కుదరలేదు, అప్పుడు అన్నీ కుదరాలి కదా. ఓకే ఓకే, అది. సో లాస్ట్ ఇయరే ఇంటర్వ్యూ అయింది, బట్ కుదరలా. సరే, బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ ఎవరు అందుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఎవరు అందుకుంటే బాగుంటుందంటే నబీల్ అందుకుంటే బాగుంటుందని చూస్తున్నాను. మీరు ఇంకా నబీల్కి తప్ప వేరే వాళ్ళు కోటేసేలేరు అంటే మీరు అనుకుంటున్నారు అది, కానీ వాస్తవానికి వస్తే ఎవరు అందుకుంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు బయట కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, చూసే వాళ్ళు కూడా మీతో డిస్కస్ చేయడం కావచ్చు, మీరు బయట పరిస్థితులు వాతావరణం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నబీలే అనిపిస్తుంది. నబీలే అంటారు. హాయ్, దిస్ ఇస్ ఆర్జే శేఖర్ భాష. Please like, share and subscribe to Magna TV.